హాయ్ అండి, ఈరోజు నేను బీరకాయ ఎండు రొయ్యలు వండబోతున్నాను. దానికి కావాల్సినవి ముందుగా నేను ఎండు రొయ్యలు తీసుకుని శుభ్రం చేసి పెట్టుకున్నాను. అలాగే 1/2 కేజీ బీరకాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత నేను ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఎండు రొయ్యలు బాగా వేగిపోయాయి కదండి, ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు రొయ్యలు తీసేసిన తర్వాత మిగిలిన ఆయిల్లోకి ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ కూడా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదండి, అందులోనే ముందుగా తల్లి పెట్టుకున్న బీరకాయలు కూడా వేసేస్తున్నాను. బీరకాయలు కూడా వేసేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని మూత పెట్టేయాలండి. అలా ఒక 10 మినిట్స్ నీరంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, కొంచెం దగ్గర పడింది కదా, ఎగురుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం 1.5 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందాము. సరిపడినంత వేసుకుని తిప్పేసుకుని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి నీరంతా ఎగిరిపోనివ్వాలండి. బాగా చూసారు కదండి, నీరు ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనం ముందుగా వేగించి పెట్టుకున్న ఎండు రొయ్యలు ఇందులో వేసేయాలి. వేసేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించాలి. ఎందుకంటే బీరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టైం ఎక్కువ పడుతుందండి. సో ఇది ఆయిల్ అంతా బాగా పైకి తెలిపోయే వరకు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ అంతా బాగా పైకి తెలిపోయింది కదా. ఇప్పుడు నేను ఇందులో కొంచెం లైట్గా గరం మసాలా చల్లుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి తిప్పుకొని మూత పెట్టేసి